సో ఇక్కడ అంతా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. సో ఫస్ట్ ఫ్లోర్లోనే అరేంజ్ చేశారు, అంటే ఎవరన్నా వచ్చినా ఎలా ఉన్నాయి అపార్ట్మెంట్స్, సో అంత పైన దాకా వెళ్ళకుండా ఇక్కడే మనకి అరేంజ్ చేశారనమాట. And corridor is also very spacious, ma'am. You can see. అవును, చాలా స్పేషియస్గా ఉంది. సామాన్లు షిఫ్టింగ్కి వాటికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో చాలా చిన్నగా ఉంటుంది స్పేస్, కానీ ఇక్కడ చాలా staircase also is very wide. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ఫేసింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి? East facing, ma'am. West and south, north facings. ఓకే, Yeah. సో ఈస్ట్, వెస్ట్, and నార్త్ And all ఫేసింగ్స్ are అవైలబుల్. 100% vastu compliant. ఓకే, అన్ని వాస్తు తోటి పర్ఫెక్ట్ గా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం హాల్లోకి Yes, ఎంటర్ అయ్యాం. hall. Yeah. ఓకే, ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ లో మనకి ఒక Master బెడ్రూమ్ ఉంది. is there. Yes. మాస్టర్ బెడ్రూమ్ ఇది. Yes, master ఓకే, bedroom. Come. సో హాల్లో నుంచి రాగానే రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. చూడండి, చాలా హైట్ లో ఉన్న కబోర్డ్ ఉంది. సో ఇట్లా మనకి ఈజీగా మూవ్ చేసుకునేలాగా ఇచ్చారనమాట డోర్స్ అవన్నీ కూడా. అండ్ అట్లాగే మనం అట్ సైడ్ చూసుకుంటే డ్రెస్సింగ్ కోసము అండ్ అలాగే వాష్రూమ్ అటాచ్డ్ ఇచ్చారు. మిర్రర్ అవన్నీ ఉంటాయి ఇక్కడ వాష్రూమ్. సో చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ కూడా. సో 3 బెడ్రూమ్ అంటే చాలా మంది ఏంటంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అని అనుకుంటారు. సో అట్లా ఏం లేదు, రూమ్ అంతా ఇక్కడ దాకా ఉంది. సో ఇక్కడ అన్ని కూడా మనకి కబోర్డ్స్ అవన్నీ ఇచ్చారు, మిర్రర్ ఇంకా వాష్రూమ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ అట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ చూసాము. సో ఇది గెస్ట్గా లేదంటే మన కోసమైనా యూజ్ చేసుకోవచ్చు. బయటికి రాగానే మంచి హాల్ ఉంది. ప్రతి రూమ్ లో కూడా మనకి ఏసీ ప్రొవిజన్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి. మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. అండ్ హాల్ కూడా చాలా బాగుంది అనమాట, ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు. Yes, ma'am. సో ఇదంతా కూడా కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా కొంచెం స్పేషియస్ గానే ఉంది. చాలా మంది కిడ్స్ బెడ్రూమ్ అనగానే చిన్నగా ఇస్తారు, కానీ ఇది కూడా Yes. చాలా బాగుందండి. సో దీనికి కూడా Kabas. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అవును. సో ప్రతి దానికి కూడా బెడ్రూమ్ కి మనకి కంపల్సరీ వాష్రూమ్ ఉందన్నమాట. సో కొన్నిట్లో ఏంటంటే మనకి వాష్రూమ్ ఉండదు బెడ్రూమ్స్ లో, బట్ Common area washroom is also. ఓకే, there. కామన్ వాష్రూమ్ కూడా ఉంది హాల్లో మనకి. అండ్ ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ కి Balcony. బాల్కనీ అటాచ్డ్ ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే చూడండి, బ్యూటిఫుల్ వ్యూ, చాలా గ్రీనరీ ఉంటుంది మనకి, చాలా బాగుంది అసలు. సో ఇది ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇది జస్ట్ మోడల్ హౌస్ కాబట్టి మనకి నచ్చినట్టు కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంది. చూడండి, బాల్కనీలో నుంచి చూస్తే చాలా సేమ్ మనకి గ్రీనరీ అంతా ఉందన్నమాట. విండోస్ కానివ్వండి, గ్రిల్స్, సో డోర్స్ ఇవన్నీ కూడా చాలా చాలా మంచి క్వాలిటీ తోటి ఇచ్చారు. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ కి కానీ లేదంటే మనకి డిషెస్ వాష్ చేసుకోవడానికి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా.